హే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 weeks అయిపోతుంది వీడియోస్ పెట్టక అప్లోడ్ చేయక. ఎందుకు పెడతలేదు ఏందన్నదే ఈరోజు వీడియో మీకు డీటెయిల్గా చెప్తా. ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికే నాకు టైం అయిపోతుంది 6:30కి. నేను ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ 10కి వెళ్ళి 6:30 దాకా 7 దాకా ఆడనే ఉండిపోతున్నా. వీడియోస్ చేయడానికి టైమే సరిపోవట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసినా సరే వీడియోస్ ఎడిటింగ్ చేయడానికే ఫుల్ టైం పట్టేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 hours పడుతుంది, దానికే ఇంకెక్కువనే పడుతుంది. మొన్న వైజాగ్ అన్ని బీచ్కి పోయినప్పుడు అయితే ఆ వీడియో చేసి ఫస్ట్ వీడియో ఎడిట్ చేసి పెట్టిన. అండ్ తర్వాత నుంచి ఫుల్ వర్క్ ఉండే, ఇంకా సెకండ్ పార్ట్ పెట్టలేకపోయినా. రీసెంట్గా పెట్టిన ఒక 2-3-4 days అవుతుంది అనుకుంటా పెట్టి, అది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మన బైక్కి చెప్పిన చిన్న స్క్రాచ్ పడ్డదని నేను తీయలేదు అప్పుడు కూడా, అది ఆ వీడియోలో చెప్పిన మీకు. అండ్ ఇప్పుడు మన బైక్ వచ్చేసి మొత్తం మారిపోయింది, మొత్తం వేరే లెవెల్ ఉంది. యాక్చువల్గా ఆ రోజు కొత్త లివర్ గార్డ్స్ ఇరిగిపోయాయని చెప్పాను కదా, మళ్ళీ ఒక 2 days ఆగి మళ్ళీ బుక్ చేసి మళ్ళీ తెప్పించిన. అండ్ ఇక్కడ హ్యాండిల్కేమో ప్లాస్టిక్ది కవర్ వేయించుండే, కనిపిస్తుంది కదా ఇది. అండ్ మిర్రర్స్ కూడా మనం చేంజ్ చేయించినాము. మిర్రర్స్ కూడా చిన్న మిర్రర్స్ పెట్టించిన. యాక్చువల్గా నేను చెప్పాను కదా నెంబర్ ప్లేట్ ఫ్రంట్ వస్తుంది వీల్ కాడ అని, అది నేను ఇంకా ఆర్డర్ పెట్టలేదు. ఆర్డర్ పెడితే అది సెట్ అవుతుందా లేదా అని డైరెక్ట్ నేనే రెడీమేడ్లా తయారు చేపిద్దామని చూసినాను నిన్న నైట్. బట్ వాళ్ళు 300-400 అరౌండ్ ఒక 500 దాకా అడుగుతారు. బట్ ఆన్లైన్లోనే 300 ఉంది అది. గాయస్ నిన్న అరౌండ్ థర్డ్ గేర్లో 90 దాకా వెళ్ళింది. అసలు మారిపోయింది బైక్ మొత్తము. ఇంకోటి ఏంటంటే సెకండ్ సర్వీసింగ్ ఇవ్వలేదు, కొంచెం ఇబ్బంది పెట్టింది గ్యాప్లో నాకు. ఫస్ట్ సర్వీసింగ్ నుంచి సెకండ్ సర్వీసింగ్ రావడానికి కొంచెం ఇబ్బంది పెట్టింది. దాని ఫాల్ట్స్ ఏంటంటే వెనకాల లైట్, హెడ్ లైట్ ఒకటి, అది కొంచెం అట్లనే ఉండిపోయింది. మళ్ళీ నేనే సెట్ చేసిన దాన్ని. ఐ థింక్ ఇది వెనిలే. ఇది వచ్చి ఫ్రంట్ వచ్చే ఐ డోంట్ నో, ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్. అయితే అవి పక్కన పెడితే మనం ఏంటంటే ఇప్పుడు వీడియోస్కి టైం సరిపోవట్లేదని చెప్పాను కదా. ఈరోజు ఎట్లయినా సండే రోజు ఒక రైడ్ కొట్టాలని బైక్ తీసిన. నేను కూడా ట్రై చేస్తా గైస్, ఏంటంటే వీడియోస్ పెట్టడానికి. నాకు ఎడిటింగ్ కూడా సిస్టంలో ఇబ్బంది అవుతుంది, ఫోన్లో ఇబ్బంది అవుతుంది, సిస్టమ్ లేదు. అదే సిస్టమ్ తీసుకుందామా లేదంటే ఎట్లా అని ఆలోచిస్తున్నా.
ఏంటంటే సిస్టమ్ ఇప్పుడంటే మళ్ళీ సిస్టమ్కి పైసలు మనీ వేస్ట్ అవుతుందేమో అని చూస్తున్నా సిస్టమ్ గురించి. ఉన్న 150 సబ్స్క్రైబర్లకు కూడా ఎందుకు అంత తనలాడుతున్నావు అంటే ఉన్న 150 సబ్స్క్రైబర్లకైనా న్యాయం చేయాలి కదా అన్నట్టు చేస్తున్నా. అండ్ ఏంటంటే నాకు కూడా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ వస్తలేదు, వ్యూస్ వెళ్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొంచెం పైకి లేస్తే ఇంకొంచెం చూస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే నేనేం అనుకోలేదు ఎటు పోతున్నా అని, అందుకే స్టార్టింగ్ కూడా ఇంకా చెప్పలేదు ఇటు పోతున్నా అని. ప్లేస్ కూడా ఏం చెప్పలేదు, జస్ట్ నార్మల్గా అట్లా వెళ్ళిపోతున్నా. అట్లా కాఫీ తాగి ఈరోజు రైడ్ కంప్లీట్ చేసుకుంటా నేను. మార్నింగ్ రైడ్ అంటేనే మస్తు మజా అనిపిస్తుంది. ఇది వర్షన్ 2 ఇది. ఇంత పొద్దులు ఇంత ట్రాఫికా? వామ్మో, అనవసరంగా వచ్చినట్టున్నాగా. గాయ్స్ ఇంత ట్రాఫికా? ఇట్లయితే ఎట్లా? సండే రోజు కూడా మరీ దారుణంగా. ఈ ఎండకు చల్లా పడుకోకుండా ఎందుకురా మీకు? ఈ అమ్మ బయట తిరుగుతుర్రు. ఆగురా జింగిడిగా, విడిపోతావు. ఆగురా అయ్యా, కనిపిస్తలేదా సుల్లేయాన్వి బోసడికే? కళ్ళు దెంగినట్టున్నాయి ఆటోనికి. అమ్మ పొద్దుగా నిండా ట్రాఫిక్ వెళ్ళిపోయినారులా. వాట్ ద హెల్ గాయ్స్, మొత్తం పోతానే ఊరు ఏడికి పోతారు ఏందో ఊరుకులా ఆడతారు పొరలు. ఎంత చెప్పినారు పొరగాను వాళ్ళతో. నాకు ఏదైనా నచ్చదు హైదరాబాద్ అంటే ఇదే, ఈ ట్రాఫిక్ ఒక్కటే. అమ్మ మళ్ళీ వెనకాల ఉన్నాడికి వచ్చాగదు. మొత్తం షుగర్ పేషెంట్ కొడుకులే, మొత్తం వాళ్ళే ఉండరు. షుగర్ పేషెంట్ కొడుకులే మొత్తం. హే గైస్, ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఓకే, లెట్స్ గో టు హోమ్.
అండ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం నన్ను సపోర్ట్ చేస్తే వీడియోస్ పెడతాను నేను కూడా. నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా పెట్టాలని. నేను ఇంకా బెస్ట్ ప్లేసెస్ చూపిద్దాం అనుకుంటున్నా, బట్ టైం దొరకలేదు. జస్ట్ టైం ఒక్కటే. ఇంకో ఇద్దరికి రమ్మన్నా నాతో, వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ అంటే హ్యాండ్ అయ్యాదు, ఒకరికేమో వర్క్ ఉందని ఉండిపోయాడు. మా స్కూల్ ఫ్రెండ్ రాకేష్ అని ఉంటాడు, చెప్పలేదు. సాయి అని, వంశీ అని, చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసే ఉండే. రీసెంట్గా మనకి మ్యారేజ్ కాబట్టి అయింది కాబట్టి కొంచెం డిస్టెన్స్ పెరిగిపోయింది. మా సాయి అని కూడా రమ్మన్నా. వన్ బైక్ హ్యాండ్ ఇచ్చేసింది, అంటే సర్వీసింగ్ చెప్పలేవు అంది. వన్ బైక్ వచ్చేసి బెనిలీ 250cc చేపించడానికి 20,000 అంట ఇప్పుడు. వాడు అందుకే రానన్నాడు. అరే నా బైక్ బాగాలేదురా అని అన్నాడు. సరే కానీ సార్ ఏం చేస్తాం. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఇక్కడ కదా సారీ అవతల. ఆ ఫ్లైఓవర్ మీద లీన్ చేస్తే వేరే లెవెల్ ఉంటుంది గాయస్. అస్సలు తగ్గేదేలే అమ్మ, అట్టుంటుంది. జర్రాబే జరుగు. అంబులెన్స్ చూస్తుంటే వాడు అట్లా గిరాకీ చూస్తుండీ వాడుకు. కానీ ఎల్బీనగర్ నుంచి నాగోల్ నుంచి ఎల్బీనగర్కి ఈజీగా అరౌండ్ ఒక 2 minutes వెళ్ళిపోవచ్చు మనము. ఎందుకంటే నాన్ స్టాప్ ఫ్లవర్సే ఉంటాయి, ఒక 3-4 ఫ్లవర్స్ ఉంటాయి మనకి. ఈజీగా 2 minutes వెళ్ళిపోవచ్చు. ఇంకా శంషాబాద్ అయితే చెప్పక్కర్లేదు, మంచిగా కరెక్ట్ కొడితే మా అంటే ఒక 30 minutes. అంత ట్రాఫిక్ అన్నీ క్లియర్ అంతా వేసుకుంటే ఒక 30 minutes. 30 minutes నాకు తెలిసినంత వరకు అవసరం లేదు నాకైతే. మీకు ఎంత పడుతుందో కామెంట్ చేయండి. 10 minutes పడుతుంది శంషాబాద్కి. ఇప్పుడైతే మనం బైక్ చూపిస్తా గైస్. ఓవరాల్గా మన బైక్ లుక్ అయితే ఇది. ఏంటంటే నేనేమేమి వేయించినాయంటే సేఫ్టీ రాడ్స్, 2 sides సేఫ్టీ రాడ్స్ వేయించిన, అండ్ వింగ్స్ వేయించిన, ఇటు సైడ్ అటు సైడు లివర్ గార్డ్స్ వేయించిన 2 sides. చూసి ఓవరాల్ ఇట్లుంది లుక్. కాకపోతే వింగ్స్ మధ్యలో ఇండికేటర్సే బాగాలేదు, అవి కూడా తీపిచ్చేస్తున్నా. అవి తీపిచ్చేసి లోపలికి ఉంటాయి ఇండికేటర్స్. మిర్రర్స్ వేయించిన, ఇది అరౌండ్ 1000 rupees పడ్డాయి. 1000 అనుకుంటా, 1050 ఎంతో పడ్డది, నేను చూడలే. అన్నీ ఓవరాల్ ఒక్కసారి లాట్ బుక్ చేసిన. నేను లాట్ బుక్ చేసి తీసుకున్నా. వింగ్స్ కానీ, లివర్ గార్డ్స్ కానీ, మిర్రర్స్ కానీ. మీ అందరికైతే ఇది తెలుసు, రీసెంట్గా తీసుకున్నా SJ Cam C300 ఇదైతే. ఇంకా అంటే స్టిక్కరింగ్ చేయించిన అని చెప్పిన, చేసుకున్నా నేనే. వాళ్ళ దగ్గర ఇట్లాంటివి లేవంటే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. సైజ్కి 2 అటొకటి ఇటొకటి, R1 అని, R15 అని. అండ్ మనకి ఫ్యూల్ ట్యాంక్ ఒకటి, ఇక్కడ ఒకటి బాడీ మీద. ఇంకా అంతే. ఇక్కడ ఇవి కూడా తీసేస్తా. ఇవి తీసేసి చిన్నవి వస్తాయి, చిన్నవి పెట్టిస్తా. అండ్ ఇక్కడ కూడా కొంచెం లోపలికి ఉంటాయి అవి కూడా. అంతే. ఓవరాల్ లుక్ అయితే ఇది బైక్ది చూస్తున్నారు కదా.
guys, that's it today video. For more interesting videos, please subscribe and like, share, comment అని ఇట్లా చెప్పను నేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం ట్రై చేస్తా. టైం ఒక్కటి లేదు మనకి, టైం ఉంటే పక్క కంపల్సరీ పెట్టేస్తా. ఏంటంటే చూస్తున్నా ఒక ఆలు ఇచ్చి వాడే